మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం. విశాఖ నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన కారణంగా 20 ఏళ్ల క్రిందట కంటైనర్ టర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్లే అడ్డాగా ఎంచుకొని ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు కోరుకుంటున్నారని చెప్తా ఉన్నాను. దీంట్లో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో ఈసీటీపీఎల్ వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందు ఏమైనా జరుగుతున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నాడో ఇది మరి నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికే ప్రిలిమినరీగా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయని చెప్పేది ప్రూవ్ అయింది. అంటే ఈ నార్కోటిక్స్ అనేది అంత వాల్యూమ్లోని ఇన్యాక్టివ్ డ్రై రిజిస్టర్ బెంగాటి పత్రికా సమావేశానికి చేసిన మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్లో దొరికినటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రై లిస్ట్ ఇన్యాక్టివ్ డ్రై లిస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీలు మాదక ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవడం వల్ల ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి లేక అవసరమైనటువంటి పరిస్థితులు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేసినా సరే 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలోని ఇన్యాక్టివ్ డ్రై లిస్ట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు. ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. ఫర్మెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఫీడ్ తయారు చేసేటప్పుడు మాత్రం వాడతారు. దాని ద్వారా కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరం తెలియజేయడం కోసమో ఈ ప్రశ్న. ఎందుకంటే ఈ నార్కోటిక్స్ కలిపినటువంటి డ్రై లిస్ట్ని వీళ్ళు మిగతా వాటికి యూజ్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బేకరీస్లోని అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని వాటిలోని ఫర్మెంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది. సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత వాల్యూమ్లోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది.